వీ ఆల్ గాట్ ఛాన్స్ టు మీట్ హిమ్. సో దట్ మీన్స్ అందరికీ కూడా చాలామంది ఇప్పుడు నాగేశ్వరరావు గారిని మీట్ అయిన ఈ యంగ్ జనరేషన్ వాళ్ళు మేబీ ఎన్టీ రామారావు గారిని మీట్ అయి ఉండరు. సో వీళ్ళందరికీ ఇప్పుడు నాగేశ్వరరావు గారిని చాలా క్లోజ్గా చూసే అవకాశం వచ్చి ఎవ్రీబడి ఈజ్ ఫీలింగ్ దట్ ఓ మై గాడ్ ఆయన పోయారా అని చాలా ఫీల్ అయ్యారు. ఎవ్రీబడి మస్ట్ సా దట్ టీవీ చూసే ఉంటారు. ఆయనకి జరిగిన ట్రిబ్యూట్ ఐ డోంట్ థింక్ ఎనీ పొలిటీషియన్, ఎనీ మూవీ యాక్టర్ ఎవరికి జరగలేదు. అంటే ఆయన లెజెండ్, ఎవరికాళ్ళే ప్రేమగా వెళ్ళి ఆయనకి మా నివాళులు అర్పించాలి అని ప్రేమతో వచ్చినట్టు కనబడింది అదంతా. దట్ షోస్ హియర్ టుడే. మనందరం వీక్ డేస్లో వెదర్ అలాగున్నా కూడా అన్ని ఫేస్లు చూస్తుంటే మనందరం ఎంతో ప్రేమగా, ఇదేదో ఒకళ్ళ మీద ఫోర్స్ చేసి వచ్చినట్టు లేదు, అందరూ కూడా ప్రేమగా ఆయనకి ట్రిబ్యూట్ చేయాలని ఆయనకు ఎంతో మనసు పెట్టి వచ్చినట్టే కనబడుతుంది. అంటే ఆయన మనుషుల్ని అయస్కాంతంలాగా లాక్కునే ఆ శక్తి ఆయనకే ఉంది. అది ఎలా వచ్చింది? బికాజ్ హీ ఎర్న్. ఇది మనీతోటి, ఫేమ్ తోటి వచ్చేది కాదండి. అది ఆ మనిషిలో ఉండే మాట, ప్రేమ. ఆయనంతా అలా లాక్కుంటాడు అందరినీ. ఆయన అలా చేశారు. ఆయన నేను చివరిగా ఒకటి ఏంటంటే ముగ్గురికి థ్యాంక్స్ చెప్పాలి. 89th బర్త్డే ఆయనకి ఇక్కడ చేయాలనేది అమెరికాలో అది ఎవరికీ రాలేదు ఐడియా. అది ఆయన ఇక్కడ లేరు. కానీ ఐ వాంట్ టు థ్యాంక్ తోటకూర ప్రసాద్ గారు. హీ రియల్లీ టుక్ టైమ్ టు కోఆర్డినేట్ ఆల్ దీస్ టు డూ హిజ్ 89th బర్త్డే. అన్నిళ్ళలో చేసి 89 అవార్డ్స్ ఆయన చేతి మీద ఇది చేయించాలని ఆయన చక్కగా చేసినందుకు ఐ వాంట్ టు థ్యాంక్ తోటకూర ప్రసాద్ గారు టు బ్రింగ్ హిమ్ టు యునైటెడ్ స్టేట్స్ ఫర్ హిజ్ బర్త్డే అండ్ 2012. అండ్ ఐ వాంట్ టు థ్యాంక్ మా బావ గారు భాస్కర్రావు గారు. బికాస్ ఆఫ్ హిమ్ హీ కేమ్ టు హ్యూస్టన్. అదర్వైజ్ హిజ్ స్కెడ్యూల్ ఈజ్ నాట్ ఇన్ హ్యూస్టన్ యాక్చువల్లీ. బికాస్ ఆఫ్ హిమ్ హీ కేమ్ టు హ్యూస్టన్. రాగానే మళ్ళీ మన హ్యూస్టన్లో మనందరికీ మళ్ళీ దగ్గరయ్యారు ఆయన. ఇదంతా మన దైవికం. మన కోసం అని ఆయన వచ్చినట్టు వచ్చారు, మనందరికీ దగ్గరయ్యారు. ఏంటో నేను ఇంకొక 10 ఏళ్ళు బతుకుతాను, 100 సంవత్సరాల బర్త్డే మళ్ళీ ఇక్కడికి వచ్చి చేసుకుంటాను అని మా అందరికీ ప్రామిస్ చేసి వెళ్ళారు. 90th బర్త్డే చేస్తున్నారు. తప్పని ఒక పెద్ద బాంబు లాంటి న్యూస్ విని అసలు షాక్ అయ్యేలాగా చేశారు ఆయన. సో ఐ వాంట్ టు థ్యాంక్ థర్డ్ పర్సన్. ఐ వాంట్ టు థ్యాంక్ ఈజ్ రమేష్. ఈరోజు వీక్ డే అయినా సరే అన్ని ఆర్గనైజేషన్ వాళ్ళని పిలిచి కోఆర్డినేట్ చేసి మనందరికీ చివరిసారిగా ఆయనకి శ్రద్ధాంజలి ఘటించడానికి ఇది చేసినందుకు ఐ వాంట్ టు థ్యాంక్ హిమ్ అండ్ హిజ్ కమిటీ మెంబర్స్ అందరికీ థ్యాంక్స్ చెప్తూ ఒక్కసారి ఆయన అక్కినేని నాగేశ్వరరావు గారికి మనస్ఫూర్తిగా ఆయన ఆత్మ శాంతించాలని కోరుకుంటూ ఆయన ఫ్యామిలీ మెంబర్ అందరికీ ధైర్యాన్ని, శక్తిని ప్రదర్శించాలని ఆ భగవంతుని కోరుకుంటూ విరమిస్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అండి పద్మశ్రీ గారు. బిఫోర్ వి గో టు ద నెక్స్ట్ స్పీకర్, మనకు సతీష్ నన్నపల్లి గారు వచ్చారు. న్యాట్స్ నుంచి శిరీష్ దండమూడి గారు రాలేకపోయారు. మెసేజ్ పంపించారు, సతీష్ గారు మీరు రావాలి. ఇందాక పిలిచినప్పుడు మీరు అప్పటికి రాలేకపోయారు, ట్రాఫిక్లో అనుకుంటాను. ప్లీజ్ బీ సీటెడ్. యా, దాని తర్వాత మనకి ఇప్పుడు మెసేజ్ ఇవ్వాల్సిందిగా గుబ్బ రండి సిద్ధేశ్వర్ గారు, ఎన్ఆర్ఐవి. థ్యాంక్ యూ రమేష్. రమేష్ గారు మాట్లాడమని అన్నప్పుడు నాకు ఏం మాట్లాడాలో తోచలేదు యాక్చువల్గా. బట్ ఐ రిమెంబర్ ఫ్యూ అంటే మెమరీస్ ఫ్రమ్ హిస్ రీసెంట్ విజిట్. ఆయన సెలబ్రిటీగా అనిపించలేదండి నాకు. రియల్లీ సింప్లెస్ట్ పర్సన్. ఆ సన్మానాలు అన్నీ చేస్తున్నప్పుడు కూడా నేను ఇక్కడికి వచ్చింది రావు గారిని మీట్ అవ్వడానికి అని చెప్పడం, తర్వాత ఆయన చాలామంది కష్టాలను మర్చిపోయే అవకాశం ఉంది. కానీ ఆయన అంత సన్మానం చేస్తున్న టైంలో, అందరు ఆయన గురించి పొగుడుతున్న టైంలో కూడా మర్చిపోకుండా ఒక మాట అన్నాడు అనమాట. నా కష్టాలు ఎప్పుడు గుర్తొస్తాయండి నాకు, నేను ఎప్పుడు మర్చిపోలేదు. నేను వీలైనంత వరకు నేను హెల్ప్ చేయడానికి ట్రై చేశాను చాలామందికి లైఫ్లో అని చెప్పడం. తర్వాత ఇంకొక మాట ఏమన్నారంటే, నేను ఒక్కడనే కదా యాక్టర్ను, మీరందరూ కూడా యాక్టర్సే అని చెప్పి మీకు గుర్తుండి ఉంటుంది ఆ విషయం చెప్పాడు ఆయన. రియలీ గ్లాడ్ టు బీ పార్ట్ ఆఫ్ సెలబ్రేటింగ్ హిస్ లైఫ్ టుడే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. సతీష్ గారికి ఇచ్చే ముందు మన టీసీఏ ట్రస్టీలో రామ్ చరణ్ గారు కూడా ఉన్నారు. రామ్ చరణ్ గారు ప్లీజ్ కమెంట్ సిట్ హియర్. అండ్ మిగతా ట్రస్టీలు రాలేకపోయారు, వారి తరఫున మీరు ఆహ్వానించారు. ఇప్పుడు సతీష్ గారు, మీరు నాగేశ్వరరావు గురించి వారి శ్రద్ధ ఆత్మశాంతి కోసం ఒక 2 మాటలు చెప్పండి. అందరికీ నమస్కారం.
నేను చిన్నప్పటి నుంచి స్వతహాగా ఎన్టీఆర్ ఫ్యాన్ని ఏఎన్ఆర్ సినిమా